అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ గాడు అదేనండి సోడా బుడ్డి హిజడీకి ఔలాద్ సాలేగానికి ఎన్కౌంటర్ వీడియో మరొకటి చూద్దామా. ఆ సాలేగాడు ఏమంటున్నాడు? రారా సాలే, ఒరే సోడా బుడ్డి హిజడీకి ఔలాద్, అజా అజా. वाह हिजड़े की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते. క్షత్రియులు ప్రజలను రక్షించుట, దానము, యాగము, అధ్యయనములు చేయుట, విషయలోలురు కాకుండుట అను విధులను ఆచరించాలి. వైశ్యుని యొక్క ధర్మాలు. ఒరే లుచ్చాగా, నీ మనుస్మృతి గురించి మన గురించి ప్రజలకు చెప్పుతున్నప్పుడు ఏమ్రా హిజడీకి ఔలాద్, ప్రజలకు చెప్పుతున్నప్పుడు ఈ చట్టం ఏ శతాబ్దంలో అమలులో ఉంది, ఈ చట్టం వల్ల ఏ శతాబ్దంలో ఎంత జనం సఫర్ అయ్యారు, అది కదరా చెప్పాలి లుచ్చాగా. ఇప్పుడు ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడు? క్షత్రియుడైన వాడు ఏం చేయాలని చెప్పాడు? యజ్ఞ యాగాలను చేసి ప్రజలను రక్షించగలను అని చెప్పాడు. మంచి చెప్పాడు కదరా. ఏ దానికి ఆశించకుండా నిస్వార్థంగా చేయాలని చెప్పాడు కదరా. మంచిగా చెప్పాడు కదరా అసలు ఇచ్చాగా. ఇక్కడ చెడ్డగా చెప్పాడు రా. చెప్పు వేసాలి, చెప్పు. నీలాంటి కుక్కలు అరసుంటోలే రా. రారా గజ్జి కుక్క. పశు రక్షణ, దానం, యాగం, అధ్యయనం చేయుట, వర్తకము చేయుట, అప్పులిచ్చుట, భూమి దున్ని వ్యవసాయము చేయుట అనేవంట. చూసారా, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ బాగా చెప్పాడు కదా ఈ లుచ్చా. ఇప్పుడు ఒరే లుచ్చా, బ్రాహ్మణుడు గురించి ఒకటే మంచిగా చెప్తుంటే నువ్వు బాధపడాలి కానీ క్షత్రియుడు వైశ్యుడు గురించి కూడా బాగా చెప్పాడంటూ నీవే చెప్తున్నావు కదా. ఇప్పుడు అరాచకం ఉందా? ఏం అరాచకం ఉందిరా? క్షూద్రుడి గురించి చెప్తావు కదా నువ్వు. క్షూద్రుడి గురించి ఏం అరాచకం చెప్పాడు నువ్వు చెప్పరా. నీ మట్టి బుర్రకు నేను జ్ఞానోదయం బల్బు డింగుమని ఎల్ఈడి బల్బు వెలిగిస్తా. ఏం రసాలే చెప్పు. రే, వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? చూడండి, ఇప్పుడు అసలు అరాచకం ఇప్పుడు చూడాలా. శూద్రుడు వీరినందరూ అసూయ లేక సేవిస్తూ ఉండాలి అని బ్రహ్మదేవుడు నిర్దేశించినాడంట. నేను నిర్దేశిస్తున్న తంతారుగా అదే ఎర్రలో తన్నే ఓళ్ళే. నేనే చెప్తున్నాను ఎట్లా అంటే, అందుకని దేవుడి పేరు చెప్పేశారు బాగా. ఏం చెప్పాడు అక్కడ? క్షూద్రులు ఇవన్నీ చూసి అసహించకుండా పరిపాలించుకోవాలి అని చెప్పాడు. నేను చెప్పానంటే తంతారా? ఎవడు తంతాడరా? నీకు అంత దమ్ముందా? నువ్వు ఒక అబ్బకే పుట్టావా? అవురా లుచ్చాగా. మళ్ళీ నేను చెప్పాను రా ఇప్పుడు ఆ మాటలు. మను కాదు ఆ మాటలు చెప్పింది నేను రా. మళ్ళీ తన్ని చూపించరా. నీ అక్క నీ ఒక అబ్బకు పుట్టింటే మళ్ళీ నీవు కూడా వాడు యేసుక్రీస్తులాగా ఎవరికి పుట్టావో తెలియకుంటే మళ్ళీ నాకు తెలియదు. ఏం రాసాలే? ఆ మాటలు రాసింది నేనేరా. ఆ మనుని నేనే. ఆ మనువు ఇప్పుడు ఈ జన్మ తీసుకుని ఈ కలియుగంలో పుట్టింది నేనేరా. మళ్ళీ ఏం పీకుతావురా? పీకు రాసాలేగా. చెప్పు సాలే, ముందు చెప్పు. శూద్రులంట, మళ్ళీ వినాలా, శూద్రులంట వీరినందరూ అసూయ లేక సేవిస్తూ, అరే రే వాడేమో ఖాళీగా కూర్చొని మా దగ్గర నేనే మీ అందరికీ గొప్ప అని మాటలు చెప్పుకొని పూటలు గడిపేస్తున్నాడు, డబ్బులు తీసేసుకుంటున్నాడు, అన్నం తింటున్నాడు. క్షత్రుడేమో రాజకోటలో తీసేస్తున్నాడు, వైశ్యుడేమో వర్తకాలు అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ మిగతా వాళ్ళు ఇప్పుడు వీడియో చూస్తున్న చాలా మంది హిందూ మతంలో ఉండే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మీరు క్షత్రియులు అంటే రాజు అనబడే కులం ఏదైతే ఉందో అది కాకుండా, వైశ్యులు అంటే కామిటీ అనే కులం కాకుండా, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మిన్స్ ఈ మూడు కులాలు కాకుండా మీరు రెడ్డి. అరే లుచ్చా నా కొడక, ఒరే పిచ్చ నా కొడక, నీ జ్ఞానం ఎంత అనేది ఇక్కడ తెలుస్తుంది బెస్సాలే. ఇప్పుడు బ్రాహ్మణులుగా అనే కులం కాకుండా, కొమటోడు వైశ్యుడు అనే కులం కాకుండా, క్షత్రుడు అనే కులం కాకుండా అంటున్నా చిల్లర సాలేగా.
అవి కులాలు కాదు రే సాలే వర్ణాలు అని చెప్పి భీమలా నీవు దాని గురించి వివరిస్తున్నప్పుడు వర్ణాల గురించి చెప్పాలి కదా నాకే మంచి మాటలు వస్తావురా కొడకని చూస్తుంటే అవి కులాలు కాదురా కులాలన్నీ ఎట్లుంటావు సాలే వర్ణాలని చెప్పి అది మన ధర్మశాస్త్రంలో వర్ణ వ్యవస్థ నీవే చెప్పే కదా సాలే మధ్య కులాలు అంటున్నావు దేనికి పుట్టావురా నీవు చూశారు కదా ప్రేక్షకులు విన్నారా వీడి జ్ఞానం ఈ నా కొడుకు మొదలుపెట్టింది ఎక్కడ మన ధర్మశాస్త్రంలో వర్ణ వ్యవస్థ అన్నాడు వర్ణ వ్యవస్థ అన్నప్పుడు బ్రాహ్మిన్స్ అయినా వైశ్యులైనా క్షత్రులైనా వర్ణాలని చెప్పాలి కదా సాలే కులాలు తప్పించి అని చెప్తున్నావు కాబట్టి సాలే అవి కులాలు కాదు కదరా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ముందు రెడ్డి కాపు కమ్మ అని సాలే చెప్పరు ముందేం చెప్తావు చెప్పు నీకు చెప్తాను జ్ఞానోదయం బల్బు వెలిగిపోవాలి నా కొడకానికి फायर है तू वाइल्ड फायर है కమ్మ కాపు వెలమ బలిజ శెట్టి బలిజ ఇట్లా పై నుంచి కింద దాకా మేము గొప్ప అని అనుకుండే కులాల నుంచి కిందలో ఉండే మేము తక్కువ అని అనుకుండే ఈ దళితుల దాకా వీళ్ళందరూ కూడా శూద్రుల కోటాలోనే వస్తారు. మరి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు నాకైతే తెలియదు. కానీ నేను చెప్పానా నేను చెప్తూనే విన్నాను వీడు వెధవన్నర వెధవ లుచ్చన్నర లుచ్చ వీడు ఒక అబ్బక పుట్టలేదు. ఇంతవరకు ఏమన్నాడా నా కొడుకు క్షత్రియులు వైశ్యులు కోమటోళ్ళు అని చెప్పాడు బ్రాహ్మణులు అని చెప్పాడు అవునా. మళ్ళా ఈ బ్రాహ్మణుల్లోన వైశ్యుల్లోన క్షత్రుల్లోన వీడు చెప్తున్న ఈ ఎవరు ఈ సోడాబుడ్డి సాలేగాడు చెప్తున్న కమ్మ కాపు బణిజలు కింద కులములు వీళ్ళందరూ లేరా? పోనీ వీడు మన ధర్మశాస్త్రంలో మనం చెప్పాడా ఈ కులాల గురించి చెప్పాడా? కమ్మ కాపు బణిజలు కింద దళితులు అనే పదమే లేదు కదా దాంట్లో. శూద్రుడు అనే పదం ఉంది, దళితుడు అనే పదమే లేదు కదా మన ధర్మశాస్త్రంలో. కులం అనే పదమే లేదు కదా సాలే. ఏమంటారు ప్రేక్షకులు ఈ నా కొడుకు ఏం మైండ్ అంటుంది ఈ కమ్మ కాపు బణిజలు కింద జాతి వాళ్ళు గిరిజనులు హరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీసీ వీళ్ళందరూ సాకులోళ్ళు కురుబోళ్ళు కమ్మోళ్ళు కుమ్మరోళ్ళు వీళ్ళందరినీ ఏం చేస్తాడు నా కొడుకు వీళ్ళందరూ క్షుతులు అనేసి వాళ్ళని మైండ్ చెప్తాడు. కానీ ఈ నా కొడుకు ఈ కమ్మ కాపరి కులము ఇవల్ల కులము మనం చేశాడు కదా మళ్ళీ ఉచ్చాలంజా కొడక మళ్ళీ ఈ కులాలన్నీ ఎవరు చేశాడు రా? ఈ కులాలన్నీ ఇప్పుడు రాజ్యాంగంలో ఉండవు కదా. ఇది మన ధర్మశాస్త్రంలో కులాలనే పద్ధతి లేదు కదా. మళ్ళీ ఈ కులాలన్నీ పెట్టిన లంజా కొడుకు ఎవడు? బ్రిటిష్ లంజా కొడుకు పెట్టాడు అవునా. ఆ లంజా కొడుకు మా దేశంకి వచ్చినప్పుడు ఇక్కడున్న మెజారిటీ హిందువులు చూసి ఆ నా కొడుకు ఎలా పరిపాలించాలో ఎలా పరిపాలించాలని తెలుసుకొని వీళ్ళని జాతిగా విడగొట్టాలని ఈ దేశంలో జ్ఞానాన్ని బోధించేవాడు ఎవడు? బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణునికి శూద్రునికి బడువులకి పేదవాళ్ళకి అపోజిట్ పెట్టేసంటే వాడు జ్ఞానం బోధించేవాడు ఈ పేదవాళ్ళు కానీ శూద్రులు కానీ దళితులు కానీ వీళ్ళకందరికీ జ్ఞానం పెరగదు, వీళ్ళని మేము బానిసలు చేసుకొని పరిపాలించవచ్చు అని ప్లాన్ చేసి ఆ నా కొడుకులు కుల వ్యవస్థ గజ్జిని తీసుకొచ్చి పెట్టి హిందూ సమాజాన్ని కుల వ్యవస్థగా విడగొట్టి ఆ నా కొడుకు పరిపాలించాడు రా ఇన్నాళ్ళు. పోండ్రా ఇప్పుడు మన ధర్మశాస్త్రంలో 4 వర్ణాలన్నీ మనం చెప్పాడురా. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో కుల వ్యవస్థను పెట్టింది ఎవడ్రా? చెప్పసాలే. ఇప్పుడున్న రాజ్యాంగంలో మళ్ళీ అందరూ సమానంగా పెట్టచ్చు కదరా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఏమి కమ్మ కాపు కోళ్ళు సాకులు కమ్మరు అందరూ క్షూత్రులు వస్తారని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అనేసి వాళ్ళకి నీవు జ్ఞానాబోధం చేస్తున్నావు కదా. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో వీళ్ళందరూ ఒకటేనా? వీళ్ళందరూ వేరే ఎందుకు చేశారు? వాళ్ళు అందరూ సమానంగా చేయొచ్చు కదా. కింద జాతి వాళ్ళని పని జాతి వాళ్ళని ప్రతి ఒక్కరిని బ్రాహ్మణుని వైశ్యుని క్షత్రుని అందరూ సమానమే, అందరూ ఒకటే జాతి అని చేయొచ్చు కదరా. మళ్ళీ ఇన్ని జాతులు రాజ్యాంగంలో ఎందుకు పెట్టారా?
పోనిరా మన ధర్మశాస్త్రంలో శూద్రుడు కూడా బ్రాహ్మణుడు అయిపోవచ్చు, వైశ్యుడు అయిపోవచ్చు, క్షత్రుడు అయిపోవచ్చు. నీవేం తీసుకుంటావు? చరిత్రలో ఏ క్షూద్రుడు గర్భగుడిలో కూర్చుని తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద దేవస్థానంలో గర్భగుడిలో కూర్చుని పూజ చేసింది, అర్చన చేసింది నేను చూడలేదన్నావు. ఏమన్నా నీ కళ్ళకి, మీ లంగా కొడుకుల కళ్ళకి బ్రాహ్మణులే కనిపిస్తారా? ఏంట్రా ఈ క్షూద్రులు ఎవరు వైశ్యులుగా అయ్యేదొద్దా, క్షత్రుడు అయ్యేదొద్దా? ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు? ఇప్పుడు క్షూద్రులు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీసీ సర్టిఫికేట్ ఇవే చెప్తున్నావు. కమ్మ, కాపు, కురుబోలు, బణిజలు వీళ్ళన్నీ కులాలు చెప్తున్నావు కదా. మళ్ళీ ఈ కులాలందరూ వాళ్ళు ఎంతమంది మినిస్టర్లు లేరు, ఎంతమంది ఎమ్మెల్యేలు లేరు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు లేరు, ఎంతమంది ఎస్ఐ లేరు, ఎంతమంది పోలీసులు లేరు, ఎంతమంది మిలిటరీలు లేరు? ఆఫీసాలే. మరి వీళ్ళందరూ క్షత్రియులు మళ్ళీ వైశ్యులు అవుతున్నారు కదరా. కానీ రాజ్యాంగం అట్లా పరిగణిస్తుందా? రాజ్యాంగంలో కింద జాతి ఉన్నోడు, పైన జాతి ఉన్నోడు, కమ్మలు, కాపులు, కురువులు, సాకులు, కుమ్మరోలు, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ ఇప్పుడేం రాజ్యాంగం ప్రకారం ఉన్నారు కదా. వీళ్ళందరికీ ఎస్ఐఓ పోలీసు, ఎస్ఐఓ ఐపీఎస్, డీసీనో లేదా మినిస్టరు, ఎమ్మెల్యే, హోమ్ మినిస్టరు ఏదో ఒక పదవిలోకి పోతే వాళ్ళు క్షత్రియులుగా మారుతారు, క్షత్రియులుగా అయితే అయిపోతారు. వాళ్ళ సర్టిఫికేట్ కొట్టి పడేసి వాళ్ళకి క్షత్రియ సర్టిఫికేట్ ఇస్తాము, ఇవ్వాలి అనేసి రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడింది చెప్పే సాలే. రాజ్యాంగంలో ఇప్పటికీ ఆ క్షూద్రుడైన వాడు ఎస్సీ, ఎస్టీ, ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, మినిస్టర్ అయినా, హోమ్ మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా ఏం రాసాలే అయినా కూడా ఎస్సీగా పరిగణిస్తుంది కదా రాజ్యాంగము. మళ్ళీ ఇది ఎక్కడ గౌరవరది అవసరాలే. ఏమంటారు ప్రేక్షకులు? ఈయన కొడుకు కమ్మోని, కాపుని, రెడ్డోళ్ళని, కురువుల్ని, బీసీని, బీసీసీని అందరినీ కలిపి వీడికి విషమంటాడన్నమాట. దొంగ నా కొడుకు. మీరందరూ క్షూద్రులు వస్తారంట. ఒరే వీళ్ళందరూ ఉండేదే క్షూద్రము, ఉండేది అందరూ ప్రతి ఒక్క క్షూద్రులే. పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి పసివాడు పుట్టిన ప్రతి వ్యక్తి క్షూద్రుడే అని చెప్పాడు రా మను. లుచ్చాక్ నా కొడక, పుట్టిన ప్రతి ఒక్కడు క్షూద్రుడే. వాడు పెరిగి పెద్దయ్యాక వాడి జ్ఞానం దేని మీద పోతుంది? ఇతరులకి జ్ఞానం బోధించే, ఇతరులకి జ్ఞానం బోధించే. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలు, కమ్మలు, కాపలు, బణిజలు, ఇప్పుడు ఏం చెప్తున్నావు ఇన్ని కులాలు, ఈ కులాల వాళ్ళకి అందరూ క్షూద్రులు వస్తారని చెప్పడం మనం అని చెప్తున్నావు కదా సాలే. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగ ప్రకారం కింద జాతి వాళ్ళు, కమ్మలు, కాపులు, రెడ్డిలు, కురువులు, సాకులు, కుమ్మరులు, బణిజలు వీళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే టీచర్, గురువు, పూజ్యులే, వాళ్ళని పూజ్య గురువు అంటారు, పూజ్య గురువులు అంటారు. ఎవరు అసలే ఖాళీ బ్రాహ్మణులు ఒకటి పూజ్య గురువులు అన్నారు సాలే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు కూడా పూజ్య గురువులు అని సంబోధిస్తారు మా సనాతన ధర్మం ప్రకారం, మను ధర్మశాస్త్రం ప్రకారం. ఏమంటారు ప్రేక్షకులు? సో ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం మీరందరూ క్షూద్రులు వస్తారని ఇప్పుడు నువ్వు జ్ఞానబోధ చేస్తున్నావు కదా సాలే. మళ్ళీ ఈ క్షూద్రులందరికీ, ఈ కులాలందరికీ, కమ్మ, కాపు, కురుబ, బణిజలు, కింద జాతులు, ఎస్సీ, ఎస్టీ, దళితులు, మళ్ళీ వీళ్ళందరికీ టీచర్ పోస్టు, లెక్చరర్ పోస్టు, కాలేజీలో జాబ్ దొరికాక, ఉద్యోగం దొరికాక, ఇచ్చాక మళ్ళీ ఈ రాజ్యాంగమైన వాళ్ళకి ఆ హోదా కల్పించు కదరా. మీరు బ్రాహ్మణులు ఈ రోజు ఉంటే, మీరు ఎస్సీ, ఎస్టీగా ఉన్నారు ఇన్ని రోజులు కమ్ము, కాపుగా ఉన్నారు, ఇన్ని రోజులు బణిజలుగా ఉన్నారు, ఇన్ని రోజులు కురువులుగా ఉన్నారు, ఇన్ని రోజులు సాకులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఒక గుర్తింపు ఇస్తుంది, మీకు ఈ జాబ్ ఇచ్చాము, మీరు పూజ్యులు, పూజ్యులకి అర్హులు, మీరు బ్రాహ్మణులు అని చెప్పొచ్చు కదరా. మళ్ళీ వాళ్ళ బ్రాహ్మణులకు గుర్తింపు ఇవ్వచ్చు కదరా రాజ్యాంగం. మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదురా సాలే? దీని గురించి కదా నేను మాట్లాడాలి. ఏంట్రా ఇప్పుడు మన ధర్మశాస్త్ర రాజ్యాంగం అమలు ఉందిరా సాలే. పోనీ ఏ శతాబ్దంలో అమలు ఉండేది అది? ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు బ్రిటిష్ రాజ్యం 200 ఏళ్ళు పాలించారు, అంతకుముందు ఒక 200 ఏళ్ళు మరకలు పాలించారు కదరా సాలే. అసలు నీ పుట్టింది ఎప్పుడు, నీ వయసు ఎంత రసాలే? మళ్ళా మన ధర్మశాస్త్రం ఉన్నది ఎప్పుడు? అప్పుడు ఏమి రాజ్యాంగం ఉన్నా, ఈ దేశం ఒక ప్రధాని ఉన్నప్పుడు
ఈ వ్యవస్థ ఉన్నప్పుడు అప్పుడు అన్ని రాజ్యాలు, ప్రతి ఒక్క రాజ్యాల్లో ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో శూద్రుడు, బ్రాహ్మణుడు, వైశ్యుడు ఉండేవాడు. అంతే కదరా సాలే. ఇప్పుడు ఉన్నట్టుండదురా. సాలే. విన్నారు కదా ప్రేక్షకులు, వీరి జ్ఞానం ఇంతే. ఈ నా కొడుకు హిందువుల్లో ఉన్న కుల వ్యవస్థని, కులాలని తలకాయ జడిపి నా కొడుకు వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళున్న ధర్మానికి వాళ్ళు ఈరుతోనే వాళ్ళ కన్ను పడిపించే ప్లాన్, కుట్ర ఈ నా కొడుకుది, నక్క బుద్ధి. అవునంటారా కాదంటారా? ఈ నా మాటల్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ సాలేగా చెప్పు బే, అయిపోలే ఇంక ఉందిరా, చెప్పు. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది మీరెవరు. ఇదేని ప్రకారం? ఈ మనువుగడ రాసిన ఈ మను ధర్మశాస్త్రం ప్రకారం. ఒరే లుచ్చానా కొడక, ఈ మను రాసిన మను ధర్మశాస్త్రం ప్రకారం అని చెప్తున్నావు సాలే. మను ధర్మశాస్త్రం రాసినప్పుడు మను ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు చెప్తున్న కులాలు ఉండేవేంట్రా లంఘానా కొడక, హిజడీకి ఔలాద్. అప్పుడు ఉండేవా కులాలు ఇవి? అవురా, మన ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఈ కులాలు ఉన్నావేమిరా లుచ్చానా కొడక? అప్పుడు ఈ కులాలు లేకుండా నా కొడక ఉండింది 4 వర్ణాలు. కులం అనే పదమే లేదురా మన ధర్మశాస్త్రంలో. లుచ్చా, నీవెట్లా చెప్తున్నావు అప్పుడు? మన ధర్మశాస్త్రంలో కులం అని చూపించరా నువ్వు? ఇప్పుడు నీవు చెప్పావు కదా, కమ్మ, కాపు, బణిజ, బలిజ, కింద జాతి వాళ్ళు, మీద జాతి వాళ్ళు, గిరిజనులు, హరిజనులు, ఇవన్నీ జాతులు చూపించిన మన ధర్మశాస్త్రం ఎక్కడ ఉన్నవి? లుచ్చా నా కొడక. ఈ జాతులు పెట్టింది బ్రిటిష్ లంజా కొడుకులు. హిందువులు జాతులుగా విడదీసి వాళ్ళకి చిచ్చు పెట్టి వాళ్ళకి వైషమ్యాలు పెట్టి నా కొడుకు ఓట్లు డివైడ్ చేసి పరిపాలించాడురా. అదే పాలసీ కాంగ్రెస్ ముష్టి పార్టీ ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చింది రా సాలే. రాజ్యాంగం రాసినప్పుడు కులాలు తీసుకుని కదా, కులాలు లేవు కదరా. ఇప్పుడు రాజ్యాంగంలో అదే మన ధర్మశాస్త్రం చట్టం పెట్టింటే నీ దృష్టిలో బ్రాహ్మణుడు అంటే తిరుపతి తిరుమల దేవస్థానం గర్భగుడిలో పూజ చేసేవాడే బ్రాహ్మణుడు అనుకుంటావు. నీలాంటి వెధవన్నర లుచ్చ. కానీ మన ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఏం చెప్పాడు? బ్రాహ్మణుడు అనేవాడు వేదాలు చదువట, జ్ఞానబోధ చేయట, ఇతరులకు జ్ఞానం పంచుట చెప్పాడు కదా రస్తాలే. సో ఇతరులకు జ్ఞానబోధ చేసేవాడు ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క కులానికి జాబ్ ఇచ్చిన తర్వాత రాజ్యాంగం మళ్ళీ వాళ్ళని చెప్పిన కదా, ఇప్పుడు టీచర్లకి, లెక్చరర్కి, గురువులకి వాళ్ళందరికి బ్రాహ్మణులకు సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు? వాడు కింద జాతి వాడైనా, కమ్మైనా, కాపైనా, కురుబోడైనా, సాకలోడైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, బీసీసీ అయినా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పోస్టు పొందినా వాడు చచ్చే వరకు అదే సర్టిఫికేట్ పెట్టుకుని శాస్త్రం కదరా. వాడు ఎక్కడ నువ్వు అంటావు కదా, మా శూద్రుడు తిరుపతి తిరుమల దేవస్థానం గర్భగుడిలో పూజ చేసినట్లు నేనైతే చరిత్రలో చూడలేదంటావు కదా. మళ్ళీ నేను కూడా చరిత్రలోనే ఒక ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం ప్రకారం ఒక ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ ఉద్యోగం పొందిన తర్వాత వాడు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పీకి పడేసి బీసీసీ లేదా బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రుడు అని ఇది లేదు కదా. మళ్ళా ఏమంటారు దానికి? ప్రమోషన్ ఇలేదు కదా రాజ్యాంగం కూడా. వాడు మినిస్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా వాడు శూద్రుడుగానే పెడుతుంది కదా రాజ్యాంగం. ఇది ఎంత ఘోరం ఇది. ఏమంటారు ప్రేక్షకులు? సో ప్రేక్షకులు, ఈయన బుర్ర ఇంతే, వీని జ్ఞానం ఇంతే. సో వీనికి నా ఎన్కౌంటర్ ఉంటుంది, నా స్వామి రంగ నా చేతిలో. సో చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ మెసేజ్ త్వరగా వెళ్ళేటట్లు షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, ఈ వీడియో చూడు. మన హిందువుల్ని డివైడ్ చేసి హిందువుల మధ్య చుచ్చు పెట్టే ఇలాంటి బ్రిటిష్
పుట్టిన సంతానం కొడుకులు ప్రయత్నిస్తుంటే ఉంటారు. వేరే వాళ్ళు వచ్చి మన దేశాన్ని భాగాలుగా చేసుకుని పోయి అక్కడున్న మళ్ళీ హిందువులు చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నావు. అందులో దళితులు వచ్చారు, ఎస్సీ ఎస్టీలు అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు కదా, అందరి మీద జరుగుతుంది కదా దాడి. ఈయన కొడుకు అది కనిపించదు. ఏం ప్రేక్షకులు, ఈ ఇండియా కూడా ఇంకా ఒక 10 తుకడాలు చేయాలని, 10 భాగాలుగా తుకడాలు చేయాలని కలిసి ఏమి ఎంతో మందిని చంపాలని కొడుకులు ప్లాన్. కాంగ్రెస్ది, వీంది, చైనా వాడిది, కమ్యూనిస్టులది. సో నేను కూడా ఒక ఎస్సీ మాలని సోదరులరా. సో మనమంతా ఒకటే. ఈ క్యాస్ట్ చేసింది బ్రిటిష్ లంజా కొడుకు మనల్ని పరిపాలించడానికి. మన ధర్మ శాస్త్రంలో కులాలనే గజ్జే లేదు, కులాలనే పదమే లేదు, కులాలనే టాపికే లేదు. ఉండేది 4 వర్ణాలు. ఎవడు ఏ పని చేస్తాడో వాడు శూద్రుడు అయినప్పటికీ వాడు వైశ్యుడుగా వైశ్యుడు చేసే పనులు చేసేమంటే వాడు వైశ్యుడు అయిపోతాడు. వాడు శూద్రుడనే చెప్పుకునే అవసరం లేదు. కానీ ఇక్కడ రాజ్యాంగంలో ఆ వ్యవస్థ లేదు. ఆలోచించండి. మన సనాతన ధర్మం, ఋషిమునుల ధర్మం, మహర్షుల ధర్మం, వాళ్ళ జ్ఞానం అమోఘం, అనంతం. వాళ్ళ జ్ఞానం ముందు ఇలాంటి తుచ్చానా కొడుకులు ఏమి ఒక కాలు గోటి ఎంటిక కూడా సంబంధం కాదు ఇక్కడ నా కొడుకులు. అర్థమైంది కదా. సో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క దళిత, హిందూ, ఎస్సీ ఎస్టీ, బీసీ, కమ్మ, కాపు, బణిజ, కుమ్మరుడు, సాకులు, ప్రతి ఒక్క కులములు మనమందరము ఒక్కటే హిందువులం, మనమందరం ఒక్కటే హిందువులం అనే ఒక్క భావన మీ పెట్టుకుని మీ ఇష్టం వచ్చిన దేవుడిని పూజించుకోండి, మీ ఇష్ట ప్రకారం ఉండండి. ఎవరు ఇక్కడ మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. సో మనమందరం ఒక్కటే, మనం ఒకటే గవర్నమెంట్ని ఎన్నుకోవాలి. నా కొడుకులు మనకి ఆశ చూపించి, డబ్బులు ఆశ చూపించి అధికారిని చేజించుకొని తర్వాత చంపేది మనల్ని. అర్థమైంది కదా. సో మన ధర్మం కాపాడేది, మన దేశాన్ని కాపాడేది బీజేపీ పార్టీ ఒక్కటే. అర్థమైంది కదా. సో బీజేపీ పార్టీ అధికారం ఉంటే ప్రతి ఒక్కరూ సురక్షంగా, సంతోషంగా ఉంటారు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే చూశారు కదా, వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చి ఈ దళితులది, శూద్రులది, ఈ ఊరంతా నాదే వక్ఫ్ బోర్డు అంటే ఆ దళితులందరూ ఆ ఊరు డిస్కసి వదిలిపోవాల్సిందే. ఎక్కడ కోర్టుకు వెళ్ళడానికి లేదంట, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి న్యాయం అడగడానికి లేదంట. అలా చేసి ఇచ్చింది ఈ రాజ్యాంగం వాళ్ళకి. అర్థమైందా. సో ప్రేక్షకులు అందరూ చెప్పండి నా జతకి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.